ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ టూర్ తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేయదలిచినటువంటి ఐటీ సెక్టార్కి సంబంధించిన వివిధ సంస్థలు లేదా వివిధ కార్యాలయాలపైన ఫోకస్ పెట్టారు. గతంలో 2019లో అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి డెసిషన్ తీసుకుంది. ట్విన్ టవర్స్గా ఐటీ పార్క్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రణాళికని అమరావతి ప్రాంతంలో టేకప్ చేసింది. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులు పూర్తిగా ఆగిపోయాయి. ప్రస్తుతం దావోస్ టూర్ తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికల్ని అన్వేషించే క్రమంలో అమరావతి ట్విన్ టవర్స్ కూడా మోక్షం కలిగింది. అమరావతి ట్విన్ టవర్స్ నమూనాని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది 2019లో డిజైన్ చేసింది. జెన్సిస్ ప్లానర్స్ హైదరాబాద్కు చెందినటువంటి సంస్థ ఈ డిజైన్ని రూపొందించింది. మొత్తం 5 ఎకరాల భూమిలో 5 ఎకరాల్లో దీన్ని 1,21,000 ఎస్ఎఫ్టీ అంటే మొత్తం 1,21,000 ఎస్ఎఫ్టీ కింద ఈ భవనాల సముదాయాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. బేస్మెంట్లకు సంబంధించి 3 బేస్మెంట్లు అలానే ఒక గ్రౌండ్ ఫ్లోరు మొత్తం 12 అంతస్తుల భవనం. ఇది అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇప్పుడు ఐటీ జోన్ ఎలక్ట్రానిక్ జోన్ కింద ఎక్కడైతే డిజిగ్నేట్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రదేశంలో ఈ నిర్మాణాలు చేపట్టాలనేటువంటి ప్రణాళికని డిసైడ్ చేసింది. అయితే 2019లో దీని పనులు ప్రారంభించిన తర్వాత పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ భవనాల పనులు ప్రారంభించేందుకు ప్రణాళికల్ని వెంటనే సిద్ధం చేయాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఏ దశలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి పని మొదలు పెట్టాలి, ఈ పనిపైన ఐటీ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. వీలైనంత వేగంగా ఈ టవర్లని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అలానే అమరావతి ప్రాంతంలో ఐటీ అలానే ఏఐ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో హెచ్సిఎల్ సంస్థ ఇప్పటికే విజయవాడ నుంచి మేధా టవర్స్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ కూడా 30 ఎకరాల భూముల్ని కేటాయించాలని గతంలోనే విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఒక అమరావతి ఏరియాలో ఐటీ పార్క్ డెవలప్ చేయడానికి హెచ్సిఎల్ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదన పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 20 ఎకరాలని కేటాయించేందుకు కావాల్సినటువంటి ప్రక్రియని చేపట్టింది. అంటే ఎవరికైతే సంస్థలకి ఐటీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సంస్థలు అమరావతి ప్రాంతంలో ఎవరికైతే భూములు కేటాయించారో వాటి పనులు, నిర్మాణ పనులు ప్రారంభించినటువంటి వాటి స్థితిగతులు అలానే కొత్తగా చేయవలసినటువంటి ప్రణాళిక ఈ 3 అంశాలపైన దావోస్ టూర్ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ ఐటీ శాఖ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్విన్ ఐటీ టవర్స్ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. వీలైనంత తొందరగా ఇక్కడ పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఇది 1,21,000 చదరపు అడుగుల స్పేస్తో మొత్తం మీద బిల్టప్ ఏరియాగా చెప్తాం మనం. బిల్టప్ ఏరియాకి సంబంధించి 1,21,000 చదరపు అడుగుల స్పేస్తో దీని నిర్మాణాన్ని పూర్తి చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు. మొత్తం 5 ఎకరాల్లో ఈ భూమికి ఈ భవనాలకు సంబంధించి 5 ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది. సో అతి త్వరలో ఈ పనులు మరింత జోరుగా ముందుకు సాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఐటీ అనుబంధ రంగాలు, ఏఐ అనుబంధ విభాగాలు, అనుబంధ సర్వీసెస్కి సంబంధించినటువంటి సంస్థల్ని ఆహ్వానించేటువంటి క్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఏపీకి వస్తున్నటువంటి తరుణంలో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పైన కూడా సమగ్ర అధ్యయనం చేసి నివేదికను రూపొందించాల్సిందిగా ఏపీ సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.